హాయ్ అండి. ఈరోజు రెసిపీ మైసూర్ పాక్. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని ఒక కప్పు శనగపిండికి 2 కప్పుల నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె పక్కల చిన్నగా మంట పెట్టుకొని అది కాగుతూ ఉంటుంది. అంతలోపు ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల చక్కెర వేసుకొని 1/4 కప్పు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కెర బాగా కరిగిపోవాలి. ఇప్పుడు మైసూర్ పాక్ దాంట్లోకి వేసుకోవాలి. అది బౌల్లోకి నూనె కొంచెం రాసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పాకు వచ్చిన తర్వాత శనగపిండి వేసుకోవాలి. బాగా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేకుండా. ఒక 3-4 నిమిషాలు ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు వేడేయండి ఆయిల్ ఒక గరిటె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రెండు కప్పులు ఆయిల్ వేసుకున్నాం కదా, అది అయిపోయే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నాలుగైదు నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ రాసి పెట్టుకున్న ట్రేలోకి ఇలా వేసుకోవాలి. వేసుకొని వేడి మీద ఇలా 2 సార్లు ట్యాప్ చేయాలి. కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. చల్లగైన తర్వాత ఇలా పీసులుగా కోసుకోవాలి. లోపల గుల్లుగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.